ఢిల్లీలో జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. టర్కీ నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి మన గుంటూరు వరకు వచ్చింది. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఢిల్లీతో పాటు వారణాసి, ప్రయాగ్రాజ్, అయోధ్య ఈ క్రౌడెడ్ ప్లేస్ లో బ్లాస్ట్ చేద్దామని వీళ్ళ ప్లాన్. ఓబర్నవి కార్ బ్లాస్ట్ చేశారు కదా, అలాంటి టైప్సే ఇంకో 3 కార్స్ ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఇలాంటి కార్స్ 32 ఉన్నాయంట. 32 కార్లు డెలివరీకి రెడీగా ఉన్నాయంట. కానీ అదే టైంలో మన పోలీసులు చాకచక్యంగా వాళ్ళు పట్టుకున్నారు. వీళ్ళు కావాలనే ఓల్డ్ అండ్ యూజర్ కార్స్ ని కొన్నారు. ఎందుకంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ కార్స్ ని కొంటే దొరికిపోతారని. సో ఇలా మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఉన్న కార్స్ ని కొంటే వీళ్ళని పట్టుకోవడం కష్టమని వాళ్ళు అనుకున్నారు. నిన్నే తెలిసిన ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఉమర్ నబీ టర్కీకి చెందిన ఒక హ్యాండ్లర్ తో టచ్ లో ఉన్నాడు. అక్కడి నుంచి ఆ బేస్ ని నడిపించేది ఎవరంటే ఒకాసా. ఇది అతని ఒరిజినల్ నేమ్ కాదు, కోడ్ నేమ్ మాత్రమే. మన సెక్యూరిటీ ఏజెంట్స్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పుల్వామా అటాక్ చేయించిన జైషానే ఈ అటాక్ ను కూడా చేయించాడని ఇన్ఫర్మేషన్ అయితే పక్కాగా ఉంది. యాక్చువల్ గా ఈ షాహీన్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఈ బ్లాస్ట్ నవంబర్ లో చేద్దాం అనుకోలేదు, December 6th చేద్దాం అనుకున్నారు. ఎందుకు వీళ్ళు సరిగ్గా అదే డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు? ఎందుకంటే దీని వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. 1992 December 6th బార్బిక్ మసీద్ ని కూల్చారు. సో దానికి రివెంజ్ గా 6th మళ్ళీ వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. వీళ్ళందరూ అల్ఫాలా యూనివర్సిటీని బేస్ గా చేసుకుని అక్కడ నుంచి ప్లాన్ చేసి అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. యూనివర్సిటీలో సెల్ఫ్స్ ఉంటాయి కదా, వాళ్ళ సెల్ఫ్ లో గన్స్ అండ్ ఫ్లేమబుల్ ఐటమ్స్ దొరికాయి. వాటితో పాటు NPK ఫెర్టిలైజర్స్, వాటిని మిక్స్ చేయడానికి కెమికల్స్, ఫ్యూయల్స్, డిటోనేటర్స్ అన్ని కొని వాళ్ళ రెంటెడ్ రూమ్స్ లో దాచుకున్నారు. ఈ ఐటమ్స్ అన్నింటిని కొనడానికి వాళ్ళందరి మీద దాదాపు 20 లక్షలు ఫండ్ రైజ్ చేశారు. వాళ్ళందరూ వాళ్ళే ఈ ఎన్విరాన్మెంట్ లోకి రాలేదు. వీళ్ళందరినీ టర్కీ చెందిన ఒకాషా బ్రెయిన్ వాష్ చేశాడు. అమోనియం నైట్రేట్ దొరికిందని చెప్పాను కదా, అది కూడా 2900 kg. యాక్చువల్లీ దానికి అంత పవర్ ఉండదు. దాంతోపాటు కొన్ని కెమికల్స్ ని అన్ని ఎక్స్టర్నల్ డిటోనేషన్ తో పేల్చితే దాని ఎఫెక్ట్ బిగ్ స్కేల్ లో ఉంటుంది. అంటే జనాభా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది. ఈ నలుగురిలో ఒకడైన షకిల్ రూమ్ లో ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో రిపీటెడ్ గా ఆపరేషన్ అని ఉంది. సో వీళ్ళందరూ అల్ఫాలా కాలేజ్ ని ఒక అడ్డాగా మార్చుకొని అక్కడ కమ్యూనికేషన్ చేసేవాళ్ళు. త్రీమా అనే ఒక సెక్యూరిటీ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వాళ్ళ మ్యాప్స్, వాళ్ళ యొక్క ప్లాన్స్, డాక్యుమెంట్స్, ఢిల్లీలో ఎక్కడెక్కడ బ్లాస్టులు చేయాలి వీటన్నిటిని ఆ గ్రూప్ లో డిస్కషన్ చేసుకున్నారు. అదొక సెక్యూర్డ్ యాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్. సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. GS మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ షారుఖ్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే ఉగ్రవాద సంస్థలకి ఈయనకి ఏమైనా లింక్ ఉందేమోనని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాది జైషా మన ఇండియాలో స్టార్ట్ చేసిన ఉమెన్ వింగ్ లో మెయిన్ హెడ్ వచ్చి ఈ షాహీన్. చూడడానికి చాలా అమాయకంగా ఉంది కదా. ఈ టెర్రర్ అటాక్ ఎక్కడి వరకు వచ్చిందంటే విజయనగరం, వైజాగ్, గుంటూరులో దగ్గర 5 మెంబర్స్ ని పట్టుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి ల్యాప్టాప్స్, డిటర్నెంట్స్ కలెక్ట్ చేసుకున్నారు. సో దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడి వరకు చూసారంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతోకొంత వర్త్ అనుకుంటున్నాను. ఈ సపోర్ట్తో త్వరలో నేను 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ ద్వారా చెప్పండి. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్లే ముందు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.